మౌనమేలనోయి ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ ఓ అమ్మాయి. గోదావరి తీరంలో ఒక చిన్న పల్లెటూరు. ఆ నదిలాగానే నిదానంగా ప్రవహించే జీవితాలు. అంత ప్రశాంతమైన ఊరిలో ఒక్క ఇంట్లో మాత్రం పెళ్లి చూపుల సందడి. అతడు రాముడు. ఊరిలో కాపురం నడిపే మధ్యతరగతి అబ్బాయి. ఆమె జానకి. వీరిద్దరికీ ఆ పెళ్లి చూపులు. రాముడు తొలిసారి జానకిని చూసిన క్షణం నెమిలిపించం రంగు చీర, దానికి కాంట్రాస్ట్గా రాణి రంగు బ్లౌజ్, అదే రంగు గాజులు, చెవులకి చిన్న చిన్న జుంకాలు, పెద్ద పెద్ద కళ్ళు, మెడలో మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మోయినమైన నెక్లెస్, నిలువు బొట్టు, దాని కింద అతికినట్టు కుంకుమ, ఆమె చేతులతో కాఫీ కప్పు అందిస్తున్న తీరు, తన నిండైన కళ్ళను కూడా తడిమేస్తున్న సిగ్గు. ఇవన్నీ చూసి రాముడి గుండె ఒక్కసారిగా అదిరిపోయింది. రాముడికి ప్రేమ అంటే అంతకుముందు తెలిసినదేమీ కాదు. కానీ ఆ రోజు స్పష్టంగా అర్థమైంది, ఆమె రూపం తన మనసులో నిలిచిపోతుంది అని. అతడు ఆమెను చూసి నిశ్శబ్దంగా నవ్వాడు. కానీ ఆమె మాత్రం తల కిందకి దించుకొని మాటలు వదిలి వెళ్ళిపోయింది. పెళ్లి చూపులు అయిపోయాయి. రోజులు సాగిపోయాయి. సంవత్సరాల తర్వాత 2015. ఇప్పుడు రాముడికి ఒక మనవడు. పేరు అభి. 10 ఏళ్ల పిల్లవాడు. ఒకరోజు రాత్రి పడుకోబోతూ, తాతయ్య మీకు లవ్ స్టోరీ లేదు కదా అడిగాడు. రాముడు నవ్వుకున్నాడు. అభిని దగ్గర కూర్చోపెట్టుకొని తలపై చేయి వేసి నిమురుతూ చెప్పడం మొదలుపెట్టాడు. అందమైన చిరునవ్వుతను, స్వచ్ఛమైన చిరుగాలితను, సున్నితమైన పువ్వుతను, మనసుని మాయం చేసే రూపం తను, నీలాకాశం లాంటి వెన్నెల సోయగం, తన నవ్వు ఒక సంగీత రాగం, తన రూపం ఒక కవిత్వం, ఆమె ఒక చిత్రలేఖనం, సొగసుతో నిండిన సౌందర్యం, ఆమె నడక ఒక నాట్యం, తన కురులు ఒక తరంగం, రాత్రి ఆకాశానికి అలంకారం. ఆమెను చూసిన క్షణం కొన్ని ప్రశ్నలు అలల్లా మెదిలాయి. తన పరిచయంతో వచ్చిన మార్పులు వాటన్నిటికీ సమాధానమిచ్చాయి. ఇలా చెప్తున్న రాముడిని ఆపుతూ, ప్రశ్నలా? ఏంటి తాతయ్య అవి అడిగాడు అభి. రాముడు నవ్వి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. తన సొట్టబుగ్గల లోతుని చూసి సముద్రం చిన్నబోతుందా? తన కన్నీరు కారితే వర్షం కూడా బాధపడుతుందా? తన నవ్వుతో రెయిన్బోకి రంగులద్దుతుందా? తన కళ్ళకి కరిమబ్బుని కాటుకలా పెట్టిందా? ఆకాశాన్నే చీరగా చుట్టిందా? చెప్తున్న రాముడిని మళ్ళీ ఆపుతూ, వావ్ తాతయ్య, మీరు ప్రేమలో పడిపోయారా? ఆశ్చర్యంగా చూశాడు అభి. రాముడు సన్నగా నవ్వాడు. పక్కనే ఉన్న మడత కుర్చీలో ఓపికగా ఆనుకొని కూర్చొని అక్కడే ఉన్న తాయిలపు ఫోటో తీసి చూపించాడు. ఈ అమ్మాయి గుర్తుందా అని. అభి ఆశ్చర్యంగా తల ఊపుతూ, ఇది నానమ్మ కదా అన్నాడు. రాముడు మౌనంగా అంటూ తల ఊపాడు. ఒకసారి ప్రేమించాక జీవితం దాన్ని వెతుక్కుంటూనే ఉంటుంది బాబు అని రాముడు అభి వైపు చూశాడు. అభి ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటున్నాడు. అంతే లిసనర్స్, ఒకప్పుడు పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి ఏళ్ల తర్వాత భార్యగా మారిన కథ ఇది. మీకు మా రాముడు జానకిల కథ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీకు కూడా మనసులో నిలిచిపోయే రూపం ఉండే ఉంటుంది. ఉంటే కనుక డూ లెట్ us know. బట్ సింగిల్స్ అయితే కనుక మీరు ప్రేమించడానికి మా మౌనమేలనోయి ఉంది. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉండండి. పోయిన బుధవారం కొత్త ప్రయాణంతో మీ ముందుకు రానందుకు క్షమించండి. వ్యాలంటైన్స్ డే సందర్భంగా 14వ తారీఖు రిలీజ్ చేద్దామని అనుకున్నాను. అందుకే పోయిన బుధవారం ఎపిసోడ్ రిలీజ్ అవ్వలేదు. వచ్చే బుధవారం తప్పకుండా కొత్త ప్రయాణంతో కలుద్దాం. అంతే లిజనర్స్, నేను మీ అమూల్య జోడిశెట్టి సైనింగ్ ఆఫ్.